మాత్రా స్పర్శాత్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత. పద అర్థం చూద్దాం రండి. మాత్రా స్పర్శాః ఇంద్రియాల స్పర్శలు, తు అయితే, కౌంతేయ కుంతి పుత్ర అర్జున, శీత ఉష్ణ చలి మరియు వేడి, సుఖ దుఃఖదాః సుఖం దుఃఖం కలిగించేవి, ఆగమ అపాయినః వచ్చిపోయేవి తాత్కాలికమైనవి, అనిత్యాః శాశ్వతం కానివి, తాన్ వాటిని, తితిక్షస్వ ఓర్చుకో భారత ఓ భారత వంశీయుడా అర్జున. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఒక గొప్ప జీవన పాఠం చెబుతున్నాడు. మన జీవితంలో సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, చలి వేడి వంటి అనుభవాలు తప్పనిసరిగా వస్తాయి. అవి తాత్కాలికం, శాశ్వతం కావు. మనిషి వాటిని ఓర్పుతో, సమాన భావంతో స్వీకరించగలిగితేనే నిజమైన శాంతి, స్థిరత్వం, ధైర్యం కలుగుతుంది. బాహ్య అనుభవాలు తాత్కాలికం. వాటి ప్రభావానికి లోను కాకుండా ఓర్పుతో ఉండడం ద్వారా నిజమైన బలాన్ని సంపాదించాలి. ఇప్పుడు సందర్భం చూద్దాం రండి. కురుక్షేత్ర సంగ్రామానికి ముందు అర్జునుడు సుఖదుఃఖ ఆలోచనలతో బలహీనుడయ్యాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, ఈ అనుభూతులు శాశ్వతం కావు, వచ్చిపోతుంటాయి. కాబట్టి నువ్వు నీ కర్తవ్యంపై దృష్టి పెట్టు, ఓర్పుతో వాటిని భరించు అని ఉపదేశించారు. భగవద్గీత మరింత మందికి చేరువ కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి. లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.